రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. అదనపు కమిషనర్ ఆనంద్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్థలాల ఆక్రమణపై ఫిర్యాదులు అందుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా విలీన గ్రామాలైన కుస్మ హరిజనవాడ, రాయపు హరిజనవాడ తదితర ప్రాంతాలకు సంబంధించిన శ్మశాన వాటిక ఆక్రమణలకు గురవుతున్న ఫిర్యాదుపై స్థానిక తహసీల్దార్తో చర్చించామని తెలిపారు. సంయుక్తంగా విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేసేలా సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైను, కాలువల నిర్మాణానికి సంబంధించి అందుకున్న ఫిర్యాదులను ఆర్థిక అంశాల నేపథ్యంలో సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులకు బదిలీ చేశామని తెలిపారు. అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ హెల్ప్ లైన్ విభాగం ద్వారా వివిధ మాధ్యమాల నుంచి అందుకున్న ఫిర్యాదులకు 80% వరకు పరిష్కారం అందించగలమని అదనపు కమిషనర్ వెల్లడించారు. విభాగాల వారీగా ఇంజనీరింగ్ 8, టౌన్ ప్లానింగ్ 2, పబ్లిక్ హెల్ప్ 1, రెవెన్యూ 1 మొత్తం 12 ఫిర్యాదులను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్నామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ రామ్మోహన్ రావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, సిటీ ప్లానర్ కృష్ణకిషోర్, మేనేజర్ ఇనైతుల్లా, సంబంధిత అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ చూసేదారమ్మా C3 గ్రామాలు చెప్పాను అర్థం మాట్లాడారు వస్తున్నారు. మీరు సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ ఎమ్యూనిటీ సెక్రటరీ ఇంజనీరింగ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ పాస్బుక్ నెంబరు, బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది. B10A అని చెప్పి నెంబర్లు వేసి ఫ్లాట్లుగా అతని ముక్కలుగా పంచాయతీ